ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. మన సోదరుడు మళ్ళీ వచ్చాడు. సరే, ఒక రకంగా నిరంతరం బాబా గారికి సంబంధించిన విషయాల్లో మనందరినీ నిలిపి ఉంచడానికి బాబాగారు ఆయన్ని నియమించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, మోహన్ భగవత్ గారు అలా చెప్పారు, కానీ ఇలా ఎందుకు కాకూడదు, అలా ఎందుకు కాకూడదు, నేను ఇలా అనుకుంటున్నాను, వారు పలానా కారణం చేత అలా చెప్పి ఉండవచ్చు అని పాపం మళ్ళీ మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇవన్నీ మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడే ఉండాలి. ఏమని? మోహన్ భగవత్ గారు ఒక మాట చెబితే నేను నోరు మూసుకొని ఉంటాను అనేటప్పుడే అసలు మోహన్ భగవత్ గారి పేరు ఎత్తకూడదు. ఎందుకంటే వారు నిజానికి బాబాగారి విషయంలో వారి అభిప్రాయాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చెప్పారో లేదో తెలియదు, మనకైతే తెలియదు, మన దాకా రాలేదు. మొన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా బాబాగారి సంకల్పానుసారంగానే ఆ అబ్బాయి చేత ఆయన పేరు చెప్పబడింది. ఆ అబ్బాయి అన్న వెంటనే ఆయన రావడం, బాబాగారి విషయంలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే నేను ముందే చెప్పినట్టుగా ఆ అబ్బాయి చక్కగా చాలా ప్లానింగ్తో రాముడి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే, అందరికంటే బాబా ఎక్కువని వాళ్ళని చెప్పమను, అప్పుడు నేను మూసుకొని కూర్చుంటాను అనే పదం వాడాడంటే వాళ్ళందరూ కూడా బాబాని గురువుగా చెప్పవచ్చు, లేదా దైవంగా కూడా చెప్పవచ్చు. కానీ రాముడి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే గొప్ప అని చెప్పరు కదా ఎవరైనా సరే. మన సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు, పండితులు, ప్రవచకులు బాబాని ఒక గురువుగా చూస్తున్నారు వాళ్ళు. అలాగే ఒక దైవ శక్తి కలిగిన వ్యక్తిగా, గొప్ప స్థాయిని పొందిన, ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని పొందిన మహాత్ముడిగా చూస్తుంటారు. వారి దృష్టి ఇది. కాకపోతే బాబాని ఈ అబ్బాయి చెప్పినట్టుగా ముస్లిం అనే దృష్టితో మాత్రం చూడట్లేదు, అది కన్ఫామ్. కాబట్టి ఇప్పుడు ఒక మెలిక పెట్టి ఇలా చెప్పమను అని చెప్పడమే తప్పు. ఏదైతేమి గౌరవనీయులు మోహన్ భగవత్ గారు, బాబా గారు ముస్లిం కాదు అని తేల్చిపడేశారు. కాబట్టి ఆ అబ్బాయి మొట్టమొదట మోహన్ భగవత్ గారి మీద ఏమాత్రం గౌరవ ప్రపత్తులు ఉన్నా బాబా గారిని ముస్లిం అని సంబోధించటం పూర్తిగా మానివేయాలి. దానికి కూడా ఇంకా రకరకాలుగా దర్గాలకు వెళ్తుంటారు కదా, వాటిని కూడా హిందూ అందామా, లేకపోతే ఇట్లా లాజిక్ పాయింట్లు వద్దు. మోహన్ భగవత్ గారి మీద నీకు ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఆయన చెబితే నేను అన్నీ మూసుకొని కూర్చుంటాను అని అన్నావు. కాబట్టి ఆయన బాబాని సర్వోన్నతమైన దైవంగా చెప్పకపోయినా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక సత్పురుషుడిగా చెప్పడం జరిగింది. ఆయన పూర్తిగా హైందవ సమాజానికి సంబంధించిన వాడే. ఆయన్ని ముస్లిం అనేది అనవసరమైనటువంటి మాట, అది అనకూడదు అనేది డిక్లేర్ చేశారు కదా. కాబట్టి ఆయన మీద నీకు గౌరవం ఉంటే నిజంగా అన్నమాట మీద నిలబడి పూర్తిగా నిన్ను మారిపోమ్మని కూడా నేను చెప్పను. కానీ కనీసం ఆయన ముస్లిం కాదు అనే ఒక నిర్ణయానికైనా నువ్వు వచ్చి ఆ పదం వాడకుండా, సరే నీ మనసులో దాన్ని ఒప్పుకోకపోయినా కానీ, నీ మనసు బాబాగారు ముస్లిం కాదు అని ఒప్పుకోకపోయినా నువ్వు బహిరంగంగా బాబాగారికి సంబంధించి ఎప్పుడూ ఎక్కడ ఆయన ముస్లిం అని నా అనుమానం అనే మాట నువ్వు అనకుండా ఉంటే మోహన్ భగవత్ గారి మీద నీకు నిజంగా గౌరవం ఉన్నట్టు. ఆ మహానుభావుడి మాటకు కూడా విలువ ఇవ్వకుండా మీరు ఇంకా బాబాగారిని ముస్లిం అనే ప్రచారం చేస్తే మిమ్మల్ని నిజమైనటువంటి హిందూ ద్రోహులుగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే మాకు వారంటే అపారమైన గౌరవం. ఎందుకంటే ఈ దేశంలో ఈనాడు హైందవ సమాజం ఇంత బలంగా, పటిష్టంగా ఉంది అంటే, ఈనాడు బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తుంది అంటే ఇదంతా కూడా ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు
చేసిన కృషి ఫలితంగా హైందవ సంఘం సంఘటితం కావడం కారణంగా జరిగింది. కాబట్టి వారు అంత సులభంగా దేన్ని అంగీకరించరు. ముఖ్యంగా ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తిని హైందవ సమాజానికి సంబంధించిన వ్యక్తిగా అసలు అంగీకరించడు, ఏ కారణం మీదైనా అంగీకరించడు. అలా అంగీకరిస్తే వారి యొక్క గొప్పతనానికే మచ్చ అవుతుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటి అంటే, బాబాగారిని ముస్లిం అనేదాన్ని ఇక మానేయండి. దాని ద్వారా అలా మానేయడం ద్వారా మీరు మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారికి విలువ ఇచ్చిన వారు అవుతారు. లేకపోతే వారి యొక్క విలువను కూడా మీరు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా సమాజం గుర్తిస్తుంది. అది అంత మంచిది కాదు. అది మళ్ళీ మన హైందవ సమాజానికి అదొక మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి మీరంతా కాస్త అంతో ఇంతో విఘ్నత కలిగిన వారని భావిస్తున్నాను. మన హైందవ ధర్మం మీద మనకున్నటువంటి భక్తి ప్రపత్తులు భగవత్ గారిని మనం రెస్పెక్ట్ చేసినప్పుడే అవి నిజం అనిపించుకుంటాయి అని కూడా సవినయంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఓకే. అలాగే నా ఉద్దేశంలో బాబాగారు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏదైతే ఎవరితోటి అయితే చెప్పిస్తే నేను ఇంకా నోరు మూసుకొని కూర్చుంటాను అని అన్నావో వారినే మన రాష్ట్రానికి పిలిపించి వారి చేత ఆ విషయాన్ని చెప్పించడం చూసినప్పుడు బాబాగారి శక్తి ఏమిటో నీకు అర్థమై ఉండాలి. అంటే అహం ఉన్నప్పుడు ఏం అర్థం కాదు నాన్న. రావణ బ్రహ్మకి ఆ అహంకారం అడ్డుగా ఉండడం వల్లనే గొప్ప జ్ఞాని కూడా రాముడి యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక రాముడితో యుద్ధానికి దిగాడు. మానవుడే కదా, ఏం చేస్తాడని చెప్పి. అలాగే అహంకారం అడ్డుగా ఉండడం వల్లనే దేవతల్ని పీడించాడు. ఆ అహంకారం అడ్డుగా ఉండడం వల్లనే రామచంద్రుని భార్యని ఎత్తుకొచ్చాడు. ఆ అహంకారం అడ్డుగా ఉండడం వల్లనే విభీషణుడు చెబితే, ధర్మం చెప్తే, మంచి చెప్తే కాలుతో తన్ని గెంటేశాడు. ఆ అహంకారం అడ్డుగా ఉండడం వల్లనే కుంభకర్ణుడు చెప్పినా వినిపించుకోలేదు. కాబట్టి అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం పూర్తిగా భగవద్గీత చదువుతావు కదా, భగవద్గీత చదువుతావు, దాంట్లో చెప్పాడు కదా జ్ఞానం మాయ చేత కప్పబడి ఉంది అని. మీకు అందరికీ అహంకారం వల్ల, దురభిమానం వల్ల మీ జ్ఞానం కప్పబడింది. మీ జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది, కానీ అది ప్రస్తుతం అహంకారం చేత కప్పబడి ఉంది, దురభిమానం వల్ల కప్పబడి ఉంది. అది పోతే కానీ మీకు బాబా అంటే ఏమిటో అర్థం కాదు. చూడండి, ఒకసారి పరిశీలించి అందరికీ అర్థమవుతుంది బాబా అంటే ఏమిటో. పండితులకు, పామరులకి, ప్రవచకులకి, దేశాధినేతలకి, హిందూ ధర్మ పరిరక్షణ చేసే మహానుభావులకి, ఇంతమంది పెద్దలకు అర్థమైన బాబా మీకెందుకు అర్థం కావట్లేదు? అలాగే నాకు అర్థమయ్యేలా చెప్పండి, నన్ను మార్చండి అని అరిస్తే ఎవరు వచ్చి చెప్తారబ్బాయి? అదేనా విధానం? ఇప్పుడు పిల్లవాడు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ పాఠాలు అర్థం కావట్లేదు అని చేతులు కట్టుకొని అడిగితే ఆ టీచర్ చెప్తాడు, నన్ను రండిరా, చెప్పండిరా, నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పండిరా, నన్ను మార్చండిరా అని రంకెలు వేసేస్తే ఎవరైనా వచ్చి చెప్తారా? ఏం పట్టింది? మాకేం పట్టింది? నేను నమ్మమని ఎవరన్నారు? నిన్ను అర్థం చేసుకొని ఎవరన్నారు? నేను బాబా భక్తుడిగా మారమని ఎవరన్నారు? నువ్వే కాదు, ఇంకా చాలామంది, లక్షల కోట్ల మంది బాబాగారి భక్తులుగా లేరు. మన భారత సమాజంలో చాలామంది దేవతలు ఉన్నారు. మన భారతీయుల్లో చాలామంది చాలా దేవతలకు ఇష్టమైన దేవతలుగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అందరూ బాబా భక్తులు ఏం కాదు కదా. నువ్వే మనం చెప్పావు 15% 20% ఉంటారు అని. కాబట్టి రండిరా చెప్పండిరా అంటే ఎవరు రారు. నీకు తెలుసుకోవాలని ఉంటే నువ్వు ఎవరి దగ్గరికైనా నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సచేత్ర గ్రంథం పట్టుకొని దాంట్లో నువ్వు ఏవేవైతే నీకు ఇబ్బందిగా అనిపించాయో అవన్నీ నోట్ చేసుకొని వీటి క్లారిఫికేషన్ చెప్పండి అని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు నువ్వు అడిగేదాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. గురుగీత ఒకసారి చదువు, దాంట్లో
పార్వతీమాత పరమేశ్వరుని ప్రశ్నిస్తుంది. ఎంత వినయంగా ప్రశ్నిస్తుందో అడుగు. ఈ మానవ జన్మను తరింపజేయడానికి, ఈ ఈతి బాధలు, మరణ భయము, వీటన్నిటి నుంచి ముక్తి పొందడానికి ఆనంద స్వరూపుడైనటువంటి జీవుడు తన స్వస్వరూపాన్ని పొందటానికి మార్గం ఏమిటి స్వామి పరమేశ్వర? నేను చేతులు ముక్కులించి నిన్ను ప్రార్థిస్తున్నాను మానవ జాతి ఉద్ధరణ కోసం, దయచేసి నాకు తెలియచెప్పండి, నన్ను మీ శిష్యురాలుగా భావించి అని అడుగుతుంది. సాక్షాత్తు జగన్మాతే ఎలా అడగాలో మనకు చూపించింది. నువ్వేమో రండిరా, రమ్మంటే రారేమిరా అంటే ఎవరు వస్తారు? అది కాదు కదా. కాబట్టి ఆ విధంగా అడిగినప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడో తెలుసా? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు తప్ప ఈ మానవ జన్మ నుండి జీవుడికి మోక్షాన్ని ప్రసాదించగలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో, సృష్టిలో మరొకరు లేరు అని డిక్లేర్ చేశాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కాబట్టి గురువు శక్తి ఏమిటో, గురువు అంటే ఏమిటో తెలుసు మీకు, తెలియక కాదు. తెలిసి కూడా గురువును గురువుగానే పెట్టాలి, దేవుని దేవుడిగా పెట్టాలి, గురువుని దేవుడు చేయొద్దు అని చిలక పలుకులు పలుకుంటూ కొంతమంది ఏమీ తెలియని అమాయకులకి అవునవును గురువు గారిని దేవుడితో ఎలా పూజిస్తారు? గురువు గురువే. మీరు అనుకుంటున్న గురువులు పుస్తకాలు చదివి మాలాగా మీలాగా ప్రవచనాలు చేసి 4 మాటలు చిలక పలుకులా చెప్తున్న వాళ్ళు కాదు గురువు అంటే. గురువు అంటే పరిపూర్ణ అర్థం ఈక్వల్ టు పరమాత్మ, పరబ్రహ్మ. అటువంటి గురువులు ఒక ఆదిశంకర భగవత్పాదుల వారు, ఒక బుద్ధ భగవానుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక షిరిడి సాయిబాబా, వీరందరికంటే ముందు ఒక దత్తాత్రేయుడు. ఇలా ఎక్కడో 100కి 1,00,00,000కి ఉంటారు. వారు సర్వశక్తి సంపన్నులై ఉంటారు, భగవంతుడితో సమానమైన శక్తి సంపద కలిగి ఉంటారు. వారిని గురువు అంటారు. మీరనుకునే గురువులు చూసి వీళ్ళు దేవుడు ఎలా అవుతాడు అని అనుకుంటున్నారు. ఆ దృష్టితో చూస్తే కూడా మీరు బాబా గారిని దేవుడిగా అంగీకరించలేరు. ఆ దృష్టితో చూస్తున్నారు. సాధారణమైన పుస్తకాలు చదివి చెప్పే, ప్రవచనాలు చెప్పే గురువుతో చూస్తున్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ దృష్టితో మీరు గురువుని చూసినప్పుడు బాబాలో మీకు ఆ పరమాత్మ లక్షణాలు కనిపిస్తాయి. అయితే చూడడానికి మనసు అంగీకరించాలి కదా. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి మీరు రాముడి గురించి ఎంత గొప్పగానో చెప్పండి, అతని మనసు అంగీకరించదు. ఎందుకంటే ఈ లోపట రాముడికి సంబంధించి అన్ని వ్యతిరేక భావాలు పెట్టేసుకున్నాడు. అలాగే ఒక ముస్లింని తీసుకొచ్చి ఒప్పించండి, కుదరదు. అలాగే మీరు వ్యతిరేక భావాలు పెట్టుకున్నాక బాబా గారి గొప్పతనం ఎలా కనిపిస్తుంది? మాకందరికీ కనిపిస్తున్న దైవత్వం నీకెలా కనిపిస్తుంది? దానికి ఒకటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకంతో. మహాత్ములు ఎంతోమంది, పండితులు, గొప్పవాళ్ళు, విద్యావేత్తలు, అధికారులు, పెద్ద పెద్ద వాళ్ళు, మనకంటే చదివిన వాళ్ళు, లోకాన్ని చూసిన వాళ్ళు, ఎంతో విన్నవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు బాబాని యాక్సెప్ట్ చేశారు కదా. ఏమీ లేకపోతే వారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకి ఏం కనపడింది, నాకేం కనపడట్లేదు అని వెళ్ళి అడిగితే, అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పద్ధతుల్లో అడిగితే, అప్పుడు వాళ్ళు చెబితే, ఎప్పుడైతే నువ్వు ఆ పద్ధతుల్లో అడగడానికి దిగుతావో దాని అర్థం ఏంటంటే అహంకారం తొలగించుకున్నావు అని. అంటే ఫ్రీ అయిపోయింది నీ మనసు, స్వచ్ఛమైపోయింది, నిర్మలం అయిపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పేది నీకు ఎమ్మటే లోపలికి ఎక్కుతుంది, అర్థమవుతుంది, అనుభూతి కూడా వస్తుంది. నువ్వు అహంకారమైన అడ్డు కూడా, పెద్ద అడ్డు కూడా పెట్టేసి నాకు చెప్పండి ఎక్కడి నుంచి? ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం, చాలామంది చెప్పాం. ఆయన ముస్లిం పద్ధతులు కొన్ని, మన సనాతన ధర్మానికి సంబంధించిన పద్ధతులు ఎన్నో ఆచరించాడు. ఆ ఎన్నో నువ్వు చూడట్లే, కొన్ని చూస్తున్నావు. మేము ఆ ఎన్నో చూస్తున్నాము. అందుకని మాకైనా మా సనాతన ధర్మానికి సంబంధించిన పరమాత్మగా, గురువుగా కనిపిస్తాడు. నువ్వు చెప్పినవి కూడా మేము చూస్తాం, తప్పులేదు. ఆ యాంగిల్లో కూడా చూస్తాం. దానికి కారణం ఆయన సర్వమత సామరస్యం కోసం వచ్చాడు అని మా మనసు మాకు సమాధానం చెప్పింది. నువ్వు కూడా నువ్వు అనుకుంటున్న కోణం అనేది సర్వమత సామరస్యం కోసం ఆచరించాడు. లేకపోతే ఆయన శ్రీరామనవమి ఎందుకు జరిపిస్తాడు, రామ విజయం ఎందుకు చదివించుకొని వింటాడు, రామ మంత్రం ఎందుకు బోధిస్తాడు, విష్ణు సహస్రనామం గొప్పతనం ఎందుకు చెప్తాడు అని ఈ యాంగిల్ కూడా నువ్వు ఆలోచించావు. నువ్వు అసలు ఈ యాంగిల్ అస్సలు పట్టించుకోవట్లేదు, పూర్తిగా వదిలేసావు. అందుకనే సమస్య.
కాబట్టి ఓకే, ఏదేమైనా బాబాగారు నీకు ఒక అద్భుతమైనటువంటి లీల చూపించి నిన్ను తన భక్తుడిగా మార్చుకోవాలనే ఒక ప్రయత్నం చేశాడు. గొప్ప ప్రయత్నం. నువ్వు దాన్ని కూడా తోసేసి నేను ఒప్పుకోను అని చెప్పేసి నువ్వు మళ్ళీ నీ మక్కుపట్టు నువ్వు పట్టుకొని కూర్చున్నావు. మనకు పురాణాల్లో ఒక కథ ఉంది, దురదృష్టవంతుడి కథ. ఒక దురదృష్టవంతుడు పేదరికాన్ని అనుభవిస్తుంటాడు, కానీ మంచి శివభక్తుడు, కానీ దురదృష్టవంతుడు. ఆ పార్వతీదేవి అతన్ని చూసి, ఏమండి అతను మీ భక్తుడు కదా, గొప్ప భక్తుడు, మంచి భక్తుడు, ఎందుకు అతన్ని మీరు ఆశీర్వదించట్లేదు? అంత పేదరికం అనుభవించడం అవసరమా అంటే, లేదు వాడు దురదృష్టవంతుడు, కాబట్టి వాడికి మనం ఏదైనా ఇచ్చినా నిలుపుకోలేడు. ఎందుకు నిలుపుకోలేడని నేను ఇచ్చి చూస్తాను చూడండి అని చెప్పి వాడు దారిలో నడుచుకుంటూ వస్తుంటే వాడు ఎదురుగా కొంత దూరంలో ఒక ధనం మూట పడేసింది పాపం అమ్మ పార్వతీమాత. వీడు అక్కడ దాకా వచ్చి నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని నడుస్తాను అని మనసులో అనుకొని ఆ మూట దాటే వరకు కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అదే దురదృష్టం అంటే. అలాగా నీకు బాబాగారు చక్కటి ఒక గొప్ప లీల చూపించాడు. నీ నోటి చేత భగవద్గారి పేరు చెప్పించి వారిని పిలిపించి నువ్వు అనుకున్నది చెప్పించాడు. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేవు. సరే, ఇంకా నీకు టైం రాలేదు. బహుశా బాబాగారు నిన్ను మంచి తన భక్తుడిగా మార్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీలో కొంత అమాయకత్వం, కొంత జ్ఞానం, కొంత మూర్ఖత్వం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, నీ పూర్వజన్మ కర్మలు కొన్ని తొలగిపోతే నేను అనుకోవడం బాబాగారికి నువ్వు మంచి భక్తుడిగా మారుతావు. అది జరిగితే నేను ఆనందిస్తాను. చూడాలని ఉంది. అంతా ఆయన చేతిలో ఉంది. మేమంతా నిమిత్త మాత్రం. ఊరికే మేము ఎగిరే వాళ్ళమే. చూసావుగా, నెలల తరబడి మేము గెంతాం కొట్లాడాం అదన్నాం. చివరికి ఆయన భగవద్గారిని పిలిపించి ఒక మాట చెప్పించేసరికి అంత తుస్సుమని ఎగిరిపోయింది. కాబట్టి మేమంతా ఎంత చేసినా ఉడత ఊపులు లాంటివే. కానీ ఆయన చెయ్యదలుచుకుంటే ఒక్క క్షణంలోనే అన్నీ జరిగిపోతాయి. కాబట్టి అలాంటి అనుభవాలు ఎన్నో చూసాం. కాబట్టే ఆయన్ని మేము పరమాత్మగా, పరబ్రహ్మగా 100% ఆ భావనతోటే మేముండడం కాదు. నీకు పత్తినారాయణ గారి గ్రంథాన్ని తీస్తే బాబా ఎవరు అని ఒక హెడ్డింగ్లో వస్తుంది. ఆనాడే హైకోర్టు జడ్జీలే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. బాబా సర్వవ్యాపి, సర్వ అంతర్యామి, సర్వశక్తివంతుడైన పరబ్రహ్మ అనే అనుభవం మాకు ప్రతి క్షణం కలుగుతుంది. సాయిభక్తులు ఆ అనుభవాన్ని ప్రతి క్షణం పొందుతున్నారు. అందుకని నువ్వు ఎన్ని చెప్పినా ఎవరు వినరు. నిన్ను తిట్టుకోవడమో ఇంకోటో తప్ప ఎవరు వినరు. సరే, నీ ప్రయత్నం, నువ్వు నీ ధర్మానికి కొంత ఇబ్బంది కలుగుతుంది బాబా భక్తుల ద్వారా, వాళ్ళ ఆచరణ ద్వారా, వాళ్ళ విధి విధానాల ద్వారా అనుకుని అంటే దాన్ని గౌరవప్రదంగా తెలియచేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. శంకరాచార్యులు గారు ధర్మ ప్రతిష్టాపన చేశారంటే వారు కేవలం విషయం మీద చర్చలు చేశారు, వారికి జ్ఞానం కలిగేలా చేశారు. ఇలా నువ్వెవడరా, రారా, పోరా అంటే ఆయన అసలు ఒక్క అడుగు కూడా ముందుకేసేవాడు కాదు. ఆయన ఏ విషయంలో విజయం సాధించేవాడు కాదు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అని నోటి మంచితనంతో ఏవైనా సాధించవచ్చు. ఆ భరతవర్ష గారిని చూసి నేర్చుకో. ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత సంస్కారవంతంగా మాట్లాడతాడు, ఎంత నెమ్మదిగా మాట్లాడతాడు. ఎప్పుడో ఒకసారి అది కూడా ఎక్కడో లోన కొంత వేరే భావం ఉంటుంది కాబట్టి కొద్దిగా పుల్ల విరుపు మాటలు వినపడుతుంది. కానీ 99% అతను చాలా చక్కగా మాట్లాడతాడు. లోన ఆయనకి ఎటువంటి భావం అన్నా ఉండొచ్చు, ఎంత ద్వేషమైనా ఉండొచ్చు, కానీ ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళేది కదా, 10 మంది చూసేది కదా. అంటే అలా నేర్చుకో. నీకు అతను అంటే కూడా రెస్పెక్ట్ అని నాకు తెలుసు. మీరిద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి మాట్లాడడం నేర్చుకో. నీది ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ చక్కగా చెప్పు, గౌరవప్రదంగా చెప్పు. తిట్టడం ద్వారా, అరవడం ద్వారా ఏమీ రాదు. ద్వేషం వస్తుంది, కొట్లాట్లు అవుతాయి, అశాంతి కలుగుతుంది తప్ప ఏమీ ఉండదు. ఫలితం అస్సలు ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఫలితం లేదు. అవతల వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. వాళ్ళు మన మతాన్ని, మన గ్రంథాలు, మన దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారు. దాని ద్వారా మంచి వాతావరణం చెడిపోతుంది. చాలామంది భక్తులైన వారు బాధపడుతున్నారు. అయ్యో, మన మతాలని, మన మత గ్రంథాలని, మన దేవుణ్ణి ఇలా దూషించేలా చేస్తున్నారని మీ మీద కూడా కొంతమంది నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అవి ఎందుకు తెచ్చుకోవాలి? నీ దగ్గర కావాల్సినంత విషయం ఉన్నప్పుడు చక్కగా విషయాన్ని ప్రజెంట్ చేయి.
అదొక్కటే నువ్వు మార్చుకుంటే అవతల నుంచి కూడా నీకు అలా రావు కదా. నువ్వు ఒరే అంటే అవతల ఒరే అంటారు కదా. ఒరే రిక్షా సినిమా చూడలే, రిక్షావాణి కూడా ఒరే అంటే ఏమి రా అంటాడు వాడు. కాబట్టి నువ్వు ఒరే అంటే ఊరుకుంటారా? ఇంకా నీకంటే బండబూతులు తిట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సరే, ఏ ఉద్దేశంతో అయితే అలా మాట్లాడడం నేర్చుకున్నావో అది నీ పద్ధతి కాదు. నువ్వు వెళ్తున్న మార్గానికి అది కరెక్ట్ కాదు. ఇంకా ఎదుగుతావు, ఇంకా ముందుకు వెళ్తావు. నీలాగా ఎవరూ మాట్లాడట్లా. అంటే ఆ విధంగా హార్ష్గా మాట్లాడితే హీరో అయిపోతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో. కాదు, ఇది ఆ మార్గం కాదు కదా. ఇది ఆధ్యాత్మిక మార్గం. సినిమాలో అయితే ఆ విధంగా నలుగురిని కొట్టి తిట్టి రఫ్ ఆడిస్తానంటే విజిల్ వేస్తారు, కానీ ఇది ఆధ్యాత్మిక మార్గం. ఈ మార్గంలో నువ్వు వెళ్ళే పద్ధతి, నువ్వు మాట్లాడే విధానం అస్సలు యాక్సెప్ట్ చేయరు. నువ్వు చాలా తొందరగా పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవాల్సిందే. సరే, చివరికి మరొకసారి అసలు విషయం ఏంటంటే, బాబాగారు నీకు ఒక లీల చూపించారు. నువ్వు కోరింది ఆ మహానుభావుడిని ఇక్కడ పిలిపించి చెప్పించారు. ఇది కేవలం బాబాగారి శక్తి ద్వారా జరిగింది. దాన్ని నువ్వు గుర్తిస్తే బాబా మీద నీకున్న వ్యతిరేక భావం పోయే అవకాశం ఉంటుంది. అలాగే మోహన్ భగవత్ గారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా బాబా గారిని ముస్లిం అనే మాటని ఎక్కడా ఇక అనొద్దు. ఆయన చెప్పాడు కదా పెద్ద ఆయన. నాకు అభిప్రాయం ఉన్నా పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నేను ఇంకా ఆ మాట అనట్లేదు అని నిర్ణయం చేసుకో. బాబాగారి మీద కానీ, సచ్చేత్ర మీద కానీ, హిందువులు బాబాని ఆరాధించే విధానంలో కానీ ఏవైనా నీకు ఇబ్బందికరంగా ఉంటే చక్కగా తెలియచెప్పు. హిందువుల్ని అవేర్నెస్ చేయి. మన రాముడు, కృష్ణుడు, శివుడు ఉన్నాడు, వారిని ఆరాధించుకుందామని చెయ్యండి. ఇంకా మీరు ఏం చెయ్యండి, కానీ అన్పార్లమెంట్ వర్డ్స్ అనేది 24 గంటలు వాడతావు. మళ్ళీ నేను అసలు ఒక్క అన్పార్లమెంట్ వాడను అంటావు. ఎవడు రండిరా పొండిరా ఎదవలారంటే ఇవన్నీ అన్పార్లమెంట్ వర్డ్స్ కాదా? అవి అన్పార్లమెంట్ వర్డ్స్ అని కూడా తెలియకుండానే నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడేస్తానంటే ఎలాగబ్బాయి? కాబట్టి ఆ ముస్లిం అనే పదాన్ని ఇక నువ్వు వాడవని నేను భావిస్తున్నాను. బాబాగారు నీకు చూపించిన లీల గురించి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి, బాబా శక్తిని గ్రహించి, బాబా భక్తుడిగా మారితే సంతోషిస్తాం. లేదు బాబాగారు ఇంకా ఈ విమర్శలు వద్దు, ఆయన మన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సత్పురుషుడు అనుకుంటే పోయేది ఉంది. నా సోదరులందరూ అలాగే అనుకుంటున్నారు, నేను అలా అనుకుంటే నా హిందుత్వం అలాగే హ్యాపీగా ఉంటుంది కదా. అందరూ చక్కగా విష్ణు సహస్రనామం చదువుకుంటూ, రామనవమి జరుపుకుంటూ, సాయి రామ్ అనుకుంటూ, రాముని విడిచిపెట్టకుండా చక్కగా ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళేమీ ఇతర మతాలకు వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఏసే దేవుడు అని అనట్లేదు, అల్లా అనే దేవుడు అని అనట్లేదు. రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే, శివుడు దేవుడే. అంతేకాదు వారందరినీ మా గురువుకు వారి పేరు కూడా పెట్టుకొని నిరంతరం వారిని నామాన్ని జపిస్తూ ఉన్నాము. కాబట్టి పాజిటివ్గా ఆలోచించు, సత్యం నీకు తెలుస్తుంది. సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.